హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మార్నింగ్ అనమాట. నేను మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నాను. ఎట్లా ఉంటుంది ఆఫ్టర్నూన్ వర్క్ అనేది నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. కోర్స్ చాలామంది నన్ను అడుగుతుంటారు, మీరు డైలీ రెడ్ లైఫ్ పెట్టండి అంటున్నారు. కానీ చాలాసార్లు పెట్టినా కానీ నాకు పెద్దగా వ్యూస్ అయితే ఏం రాలేదు ఇన్ని రోజులు. ఇప్పుడైతే ట్రై చేస్తాను మళ్ళీ ఒకసారి. ఇంకా ఫిక్స్ అయిపోయినా ఎట్లా అయినా సరే నా డైలీ లైఫ్ని ఎట్లా నేను మూవ్ ఆన్ అవుతాను, ఎలా చేస్తాను, ఏం చేస్తాను, అసలు నా లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ నేను ఎదుర్కొన్నాను, ఏంటి అసలు ఎక్కడి నుంచి నా స్థాయి నుంచి ఎక్కడికి మారాను అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈరోజు అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా వెంటనే టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఇంకా పొద్దున్నే కాబట్టి అట్లా జిడ్డుమగం వేసుకుందాం. ఇంకా తర్వాత ఇంకా గ్రీన్ టీ తాగుతున్నా. అఫ్కోర్స్ మీకు చెప్పాను కదా, గ్రీన్ టీ అంటే నాకు చాలా ఇష్టమని. మంచి లెమన్ అండ్ హనీ ఫ్లేవర్లో ఉంటుంది. అయితే ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూసినాను, గ్రీన్ టీ తో కూడా ఫేస్ పైన మార్క్స్ అట్లా డార్క్ స్పాట్స్ అట్లాంటివి పోతాయంట. అయితే నేనైతే ట్రై చేస్తాను ఎట్లుంటుంది అని చెప్పేసి. ఇంకా అదైతే కూల్ అయిన తర్వాత ఇంకా టీ బ్యాగ్ ఉంది కదా, టీ బ్యాగ్ని తో ఇంకా ఫేస్ పైన అప్లై చేస్తున్నా. ఫస్ట్ అయితే అప్లై చేసిన ఎట్లుంటుందో ఏమో నాకే తెలియదు. నాకేం పెద్దగా మచ్చలు అవి అయితే ఏం లేవు, కానీ పెట్టుకుంటే ఏంటంటే చూద్దాం ఇంకొంచెం గ్లో అవుతాం కదా అంతే అని చెప్పేసి అయితే అనుకున్నా. ఇంకా అప్లై చేసుకుంటున్నా. చల్లగా ఉందిరా బాబోయ్, ఎందుకంటే ఆల్రెడీ పొద్దున్నే మన వాతావరణం ఎట్లుంది, సమ్మర్ కూల్గా ఉంది కదా, అందుకని చెప్పేసి చాలా చల్లగా ఉంది. ఇంకా అంతా అప్లై అయితే చేసుకున్నా. ఇంకా తర్వాత ఇట్లా వాటర్ అంతా ఇట్లా మంచిగా మసాజ్గా చిన్నగా ఇట్లా రుద్దుతున్నాను. బేస్ అంతా మంచిగా అప్లై చేసుకుంటున్నాను. తర్వాత ఇట్లా కొద్దిగా ఆరేదాకా ఆగుతాను. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అట్లా ఆగి స్నానానికి వెళ్తాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా బాగా ఇదైతే రుద్దుకున్నాను. కానీ నాకైతే భలే అనిపించింది. ఏంటంటే మనకు ఇంట్లో దొరికే వస్తువులతోనే మనము హ్యాపీ అందంగా కూడా మారవచ్చు, వితౌట్ ఎనీ కాస్మెటిక్స్ భారీ ఖర్చులు పెట్టకుండా. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ అభిషేకం అనమాట. చెప్పాను కదా, నేను చాలా వీడియోస్లో చెప్పిన, నేను మా అన్నయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు కాశీకి వెళ్ళినప్పుడు అదే శబరిమల అదే కాశీ నుంచి శివలింగం తీసుకొస్తే మా అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ నుంచి రామేశ్వరం సైడ్ అక్కడ నుంచి ఇది అదే ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారు అనమాట. సాలగ్రామం రూపంలో ఉన్న తాబేలు రూపంలో ఉన్న సాలగ్రామ విగ్రహము. దీనిపైన శ్రీచక్రం లాగుంది, కిందనేమో పద్మం లాగుంది. మొత్తం కిందకి వచ్చేసరికేమో ఇంకా ఇట్లా తాబేలు రూపంలో ఉందన్నమాట. ఇంకా మంచిగా వాటర్లో కొంచెం పసుపేసి డైలీ అభిషేకం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. మనం అభిషేకం చేసే వాటర్లో రకరకాల ఒక్కొక్క పదార్థం కలిపి అభిషేకం చేస్తే ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందంట. సో అందుకని చెప్పేసి దాని గురించి కూడా తొందరలో నాకు వీడియో చేస్తా. అంటే దేవుడికి ఎలాంటి అభిషేకం చేయాలి, ఎట్లా చేయాలి, ఒకరు చాలామంది చేసి ఉంటారు, కానీ నాకు తెలిసినంత వరకు నేను కూడా మీకు షేర్ చేసుకోవాలి కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఇంకా తర్వాత అయితే అభిషేకం అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు ఏంటంటే ఈరోజు సండే కాబట్టి నేను సండే 2 విగ్రహాలకి అభిషేకం చేసిన. రేపటి నుండి ఒక్కొక్క దేవతల్ని యాడ్ చేసి వాటికి విగ్రహాలను అభిషేకం చేస్తాను. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మీకు షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత ఏంటంటే మాకు మందారం చెట్టు ఉంది మా ఇంటి ముందు. అదేంటో దేవుడి దయ వల్ల పువ్వులు అయితే మా మందారం చెట్టుకే తెంపుకొని మేము దేవుడికి అయితే పెడతాము. మాకు దాదాపు 50-60 పువ్వులు పూస్తాయి అన్నమాట రోజు. కానీ ఈరోజు అయితే మాకు 4-5 అందినాయి. అంటే ఏమైందో మీకు అర్థమైందే ఉంటుంది అనుకుంటా. అంటే పూల దొంగలు చాలా ఎక్కువ ఉన్నారు మా దగ్గర. అంటే నార్త్ ఇండియన్స్ బాగా పూజలు చేస్తారు. మా ఇంటి చుట్టుపక్కల అంతా నార్త్ ఇండియన్ వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పేసి ఇంకా కొన్నే దొరికినాయి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక హారతి అయితే ఇస్తున్నాం. మనము ఎలాంటి పూజ చేసినా కానీ హారతి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి కదా. హారతి అంటే దేవీ దేవతలకైతే చాలా ఇష్టము అంట. అంతేకాదు మన 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 జీవితంలో ఉన్న ఎలాంటి దోషాలైనా ఎలాంటి పాపకర్మలైనా కానీ హారతి రూపంలో మనం ఇట్లా కర్పూరం వెలిగించి ఎట్లయితే కర్పూరం అంతా కరిగిపోతుందో మంట వేడికి, మన జీవితంలో ఉన్న సమస్తమైన దోషాలు కూడా అట్లా పాపాలు అన్నీ కూడా అట్లా కరిగిపోతాయంట. ఒక మన అగ్నిదేవుడు రూపమైనటువంటి హారతి. ఆ తర్వాత ఇంకా నేను ఈ నివ్యా అది బాడీ లోషన్ అయితే మొన్ననే రీసెంట్గా నేను కొన్నాను. ఏదో మామూలు చిన్నది వస్తుందేమో అనుకున్నాను,
పెద్దది వచ్చింది, 1/2 లీటర్ వచ్చింది. ఇక మా అమ్మాయి ఒక తిట్టుడు కాదు నన్ను, అంత పెద్దది ఎందుకు కొన్నావే అది ఇది అని చెప్పేసి. కానీ నేను అన్నాను మా ఇంట్లో చాలామంది ఉన్నారు కదా మమ్మీ ఏం కాదులే అని చెప్పేసి ఏదో కవర్ చేసిన, అదేదో అనుకుంటే ఇంకేదో వచ్చింది. నాకు రైట్ హ్యాండ్ సరిగా పనిచేయదు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సహకారంతో ఇట్లా మెల్లమెల్లగా నేను బాడీ లోషన్ అయితే అప్లై అయితే చేస్తున్నాను. కానీ చాలామంది అంటారు ఏమో కష్టం ఉంటుందేమో ఎట్లుంటుందో అన్నిటికీ అనుకుంటారు. కానీ పర్లేదు, నాకు ఉన్న ఒక్క చేతితో అయినా కానీ నేను సపోర్టింగ్ తీసుకొని మంచి మెల్లమెల్లగా అన్ని వర్క్లు అయితే నేనైతే చేసుకుంటా. ఇంకా బాడీ లోషన్ అయితే అప్లై చేసుకున్నాను. కానీ స్కిన్ అయితే బాడీ లోషన్ అప్లై చేసిన తర్వాత అంటే డ్రైనెస్ అనేది అంతే పోయి మంచి కంఫర్టబుల్గా అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఇంకా నేను ఇన్స్టెంట్ కమ్మలు పెట్టుకుంటున్నా. అదేంటి బంగారు కమ్మలు లేవా అనుకోకండి, ఉన్నాయి కానీ ఇరిగిపోయినాయి అనమాట. వాటిని కొత్తది కొనాలనుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ మేము ఆర్డర్ ఇచ్చినాము, అతను ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఇంకా ఇవైతే ఈ కమ్మలు అయితే పెట్టుకున్నా. నాకు నిజం చెప్పాలంటే పెద్ద కమ్మలు అంటే చాలా ఇష్టం. నేను చాలా రకాలు కొనుక్కుంటా. ఒకరోజు నాకున్న యాక్సెసరీస్కి సంబంధించి కూడా వీడియో చేస్తాను. ఆ తర్వాత మా మమ్మీ బియ్యం ఏరమని చెప్పింది. బియ్యంలో మట్టి పేడలు, ఉర్ల గింజలు అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసేయమని చెప్పింది. మేమైతే ఎక్కువ శాతము బియ్యము మేము ఇట్లా పంట పొలాల నుంచి తీసుకునేవి మేము కొంటాం అనమాట, రైతుల దగ్గరనే. ఎందుకంటే మా దగ్గర విలేజ్ కాబట్టి మా దగ్గర చాలామంది పండిస్తుంటారు కదా బియ్యము, వాళ్ళ దగ్గరనే బియ్యం కొనుక్కుంటాం. ఏంటంటే ఇట్లా పంట పొలాల దగ్గర బియ్యం కొనుక్కుంటే అందులోకి ఎట్లాంటి నకిలీ అనేది ఏమి ఉండదు, స్వచ్ఛమైన బియ్యాన్ని మనకు అమ్ముతారు. సో ఇంకా దీనికి హెల్త్కి అయితే ఇది చాలా మంచిది, కష్టమైనా సరే. కానీ ఇంకా మేమైతే రైతుల దగ్గరనే కొనుక్కుంటాం. అంటే మీరు అనుకుంటుండొచ్చు రైతులు లేకపోతే ఎట్లా అని అది ఇదని. ఇంకా లంచ్ పెరుగు చారు, మళ్ళీ పాలకూర పప్పు, మళ్ళీ రవ్వ కీరు మా వదిన చేసింది, తర్వాత బెండకాయ కర్రీ, మిక్చరు, రైసు ఇవన్నీ వేసుకొని ఇక తింటున్నాం. మా లంచ్ అనేది ఇట్లా కంప్లీట్ అయిపోయింది ఈరోజు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా అవుతుంది. ఈరోజు అయితే ఇది అన్నపూర్ణదేవికి అయితే మాకు ఈరోజు అయితే అన్నపూర్ణదేవి ఈ ఫుడ్ అయితే అందించింది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఈరోజు లైవ్కి వచ్చిన, లైవ్ అని కాదు కానీ మామూలుగా మాట్లాడడానికి అయితే వచ్చిన. అయితే నాకు మొన్న ఏమన్నారంటే కొంతమంది, మీరు మీ డైలీ లైఫ్ని పెట్టవచ్చు కదా, చాలామంది అట్లా పెట్టి వైరల్ అవుతున్నారు, అది చేస్తున్నారు, మీరు కూడా మీ లైఫ్ని పెట్టండి అని చెప్పేసి అడిగారు. చాలామంది నన్ను అడుగుతుర్రు, అంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ మన యూట్యూబ్లో కూడా. అసలు ఏంది మీకు ఓన్లీ మీ బాడీలో లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే పని చేస్తుందంట, బాడీ మొత్తం సహకరించదంట, ఆయన ఎట్లా పని చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి మా దగ్గర వాళ్ళు కూడా అడుగుతారు. అంటే ఎట్లా చేసుకుంటాను, పని అంతా ఎట్లా చేస్తాను అని చెప్పేసి అయితే అడుగుతారు. నిజం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుండి నా బాడీని నాకు అనుకూలంగా ఫ్లెక్సిబుల్గా ఎవరైనా సరే మార్చుకోగలుగుతాము. ఎట్లా అంటే ఇప్పుడు 2 కాళ్ళు 2 చేతులు కరెక్ట్గా పనిచేసిన వాళ్ళకి ఎట్లయితే వాళ్ళ బాడీ కంఫర్టబుల్ అనిపిస్తుందో, అట్లా కొన్ని పార్ట్స్ పని చేయకున్నా కూడా ఆఫ్కోర్స్ కొంచెం డిఫికల్ట్ అయినా సరే కానీ నా పనులు నేనైతే చేసుకోగలుగుతా. అంటే స్నానం చేయడం కానీ, డ్రెస్ వేసుకోవడం కానీ, రెడీ అవ్వడం కానీ, జుట్టు చూసుకోవడం కానీ, ఇంట్లో క్లీన్ చేసుకోవడం కానీ, కుకింగ్ చేయడం కానీ, బట్టలు ఉతకడం కానీ, షాప్లో ఉండడం కానీ, పెయింటింగ్స్ చేయడం కానీ, ఏదో ఒకటి నేనైతే ఖచ్చితంగా చేస్తూనే ఉంటా. నాకు అలవాటు అయిపోయింది. ఇంకా అంటుంటారు నన్ను, అయ్యో ఎట్లుంటే ఎట్లా చేస్తున్నావు, ఇట్లా ఇది అది అంటుంటారు. కానీ తప్పదు, మనం ఏం చేయాలనుకుంటున్నా ఇది ఏదైనా సరే మనం ఎక్కువ శాతం ఎదుటి వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా చేయాలన్నది నా ఒపీనియన్ అన్నమాట. అఫ్కోర్స్ చాలామందికి ఇది తెలియదు. ఏంటంటే కొంతమందికి ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా ఏదో సడన్గా నార్మల్ ఉండి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా అయ్యి కాలో చేయో ఇట్లా కొంచెం డిఫెక్ట్ వచ్చిందనుకో, వాళ్ళైతే చాలా అంటే చాలా చాలా బాధపడుతుంటారు. మాకు రీసెంట్గా 1 year కింద ఒక బాబు మా విలేజ్లో ఉంటాడు, మా ఒక అబ్బాయి 23-24 అట్లా ఇయర్స్ ఉంటాడు. అయితే తనకి కంపెనీలో ఏదో వర్క్ చేస్తుంటే యాక్సిడెంటల్లీగా కరెంట్ షాక్ తగిలి
మొత్తం ఇక్కడికి వరకు భుజం వరకు చేయి తీసేసారు అనమాట, రైట్ హ్యాండ్. అప్పుడు అంతకుముందు ఆ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉండే, చాలా పనులు చేస్తుండే, అందరితో మంచిగా ఉంటుండే, యూత్లో కూడా మంచి లీడర్గా తిరిగిండు అనమాట. సడన్గా అబ్బాయి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. అయ్యో నేను ఇంకేం చేయలేను, ఇక నా లైఫ్ అయిపోయింది అది ఇంట్లో మస్తు బాధపడుతుండట. ఇక చాలా ఇంట్లోకి వెళ్ళకుండా కూడా 6 సంవత్సరం ఎక్కువనే అవుతుందంట. ఇట్లా కొంచెం బయటకు వెళ్ళకుండా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టాలు, వాళ్ళు వీళ్ళు అందరూ అయ్యో వెళ్ళు బయటకు వెళ్ళు, ఏం కాదు అంటున్నా కానీ అబ్బాయి వెళ్తలేడంట. అయితే ఒక రోజు వాళ్ళ మమ్మీ డాడీ వచ్చిర్రు నా దగ్గరికి, వచ్చి ఇట్లా అన్నారనమాట, నువ్వు బిడ్డ మా కొడుకు ఇట్లా చాలా బాధపడుతుండు, చచ్చిపోతా అంటుండు, బతకలేని అంటుండు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, జర చెప్పు బిడ్డ, నువ్వేనా ఏమైనా చెప్పి అలా ధైర్యం చెప్పి బిడ్డ, ఆడు పోయింది ఏదో పోయింది, ఇప్పుడు పోయింది అయితే రాదు కదా అది అని చెప్పి అన్నాడు అనమాట. సో అట్లా అనగానే నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎంతైనా నార్మల్గా ఉన్న పర్సన్ సడన్గా ఒక డిఫెక్ట్ రావడము, వైకల్యం రావడం అనేది చాలా అంటే తీసుకోలేరు ఎవరైనా సరే. జీవితంలో ఏదైనా ఒక భారీ నష్టం మళ్ళీ జీవితంలో ఆ తీర్చలేని లోటు అనేది ఏర్పడింది అనుకో, దాంట్లోంచి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. అయితే ఆ అబ్బాయితో నేను ఇంకా కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నా, మాట్లాడినా. డైలీ అప్పుడు వారానికి ఒకసారన్నా అట్లా మెసేజ్ పెడుతుంటా, తమ్ముడు ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, ఇట్లా అది అంటారు. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పిన, మీరు మీతో పాటు అటు ఇటు తీసుకోండి, ఏం కాదు, అబ్బాయి కొంచెము రిలీఫ్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ నాకు ఒక చేయబోతే ఏంటి, నా ఫ్రెండ్స్. సో ఇంకా అబ్బాయి కూడా కొంచెం ధైర్యం అయితే తెచ్చుకున్నాడు. ఇక అంటే నేను చెప్పడం అనేం కాదు, చాలామందిని ఎగ్జాంపుల్కి చూపించిన అబ్బాయిని ఇట్లా ఉండాలి, అట్లుండాలి, ధైర్యం పోవద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని అయితే చెప్పడం జరిగింది. అబ్బాయిలో కొంచెమైనా మార్పు వచ్చిన వల్ల, నేను చెప్పిన మాటల వల్ల నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే మన మాట విధానము ఎదుటి వ్యక్తిని చైతన్యపరిచే విధంగా, నిరుత్సాహంగా ఉన్న వ్యక్తిని యాక్టివ్ చేసే విధంగా ఉండాలనేది నా పాలసీ. కొంతమంది ఎట్లా అంటే ఇంకా ఏదైనా లోపం ఉందనుకో, ఇంకా ఆ లోపాన్ని ఎత్తి చూపాలని, నేనే బాగున్నా వీళ్ళు ఇట్లున్నారు అది వాళ్ళ ముంగట అట్లా కొంతమంది బిహేవ్ చేసేటోళ్ళు ఉంటారు. అది చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఆ వ్యక్తికి. అప్పుడు మందం నేను మంచిగా ఉన్నా చూపించుకుంటా, నాకు ఈ లైఫ్లో అన్నీ మంచిగా ఉన్నాయి, నేను ఏదంటే అది అవుతుంది, ఏది చేసినా అది అవుతుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే అట్లా ఎవరికి అయితే ఏ లోపం ఉందో వాళ్ళ దగ్గరికి వచ్చి అట్లా మాట్లాడడం అయితే చాలా తప్పు. ఆ వ్యక్తికి ఏంటంటే అప్పుడు మరొక మందం శునకానందం అంతే. కానీ మాటలు తీసుకునే ఎదుటి అబ్బాయి మాత్రం ఎవరైనా కానీ అది చాలా చాలా అంటే చాలా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి సాధ్యమైనంత వరకు మీ దగ్గరలో ఎవరైనా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నా, ఏదో లోపంతో బాధపడుతున్నా, ఏదైనా ఉన్న వాళ్ళని, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్లీ కొంతమంది చితికిపోయి ఉంటారు, అప్పుల పాలవుతారు ఏదో బాధతోని. వాళ్ళ ముంగట పోయి నేను ఇది కొన్నా, నేను అది కొన్నా, నేను సంపాదించుకొని ఇది చేసినా అది చేసినా అని మాట్లాడొద్దు. కొంతమంది అందవిహీనంగా ఉంటారు, కొంతమంది అందంగా ఉంటారు. అయితే నేను అందంగా ఉన్నా, నాకు ఇట్లున్నా, నేను అట్లున్నా, నా ఇది చేసినా అది చేసినా అని వాళ్ళ ముందు వాళ్ళ అట్లాంటివి మాట్లాడొద్దు. అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఏంటంటే అది ఆ ఎదుటి వ్యక్తి మీద అది చాలా అంటే చాలా ప్రభావం చూపిస్తుంది. ఇంకొకసారి ఆ వ్యక్తితో ఆ మనిషి అంత కూల్గా అంత కరెక్ట్గా మాట్లాడలేడు. ఎందుకంటే తిని ఎప్పుడు అహంకారంతో ఇట్లా తనకున్న చూపించుకొని పెద్ద గొప్పగా మాట్లాడుతుండని చెప్పేసి అయితే అనుకుంటారు. నాకు తెలిసినంత వరకు అయితే అదైతే చాలా అంటే చాలా తప్పు. నీ దగ్గర ఉంటే నువ్వు గొప్పగా భావించు, ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం అది. అంతేగాని నీకుందని చెప్పేసి ఎదుటి వ్యక్తికి అది లేదని చెప్పేసి ఎదుటి వ్యక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే నేను చెప్తున్నా. అది ఎట్లాంటిదైనా సరే, కొంతమందికి పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉంటాయి, కొంతమందికి అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు. అంటే ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు ఉన్నంత మాత్రాన ఆ పర్సన్ మంచి పర్సన్ అయి ఉండాలన్న రూల్ ఏం లేదు. తన ఎవరికి తెలియకుండా ఎదుటి వ్యక్తికి ఎలాంటి అన్యాయం చేయకుండా తనకు ఉన్న దాంట్లోనే సుఖంగా ఉంటూ సంతోషంగా ఉంటూ నలుగురికి సాయం చేస్తూ గోప్యంగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు
గొప్పగా పేర్లు పేరు తెచ్చుకోకుండా పర్లేదు, కానీ మంచిగా అయితే ఉంటారు. సో అట్లా ఎవరైనా సరే వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతలకు వారు అవి చూసి కాదు, మనిషి వ్యక్తిత్వాన్ని, మనిషి ఎలాంటి వాడో తెలుసుకొని మనం వాళ్ళతో అట్లా మెస్గా ఉండగలిగితే కనుక సమాజం అనేది చాలా అంటే చాలా బాగుపడుతుంది అనమాట. ఏదేదో చెప్తున్నా అని చెప్పేసి అనుకోకండి. నేను రియల్ లైఫ్లో చూసిన చాలామందిని అట్లా కించపరిచిన వాళ్ళని, నన్ను కూడా చాలామంది, మా ఫ్యామిలీని కూడా చాలామంది కించపరిచిన వాళ్ళు ఉన్నారనమాట. అట్లాంటివన్నీ మేము చూసి ఏమనిపిస్తుంది అంటే, మనం గొప్పగా వాళ్ళు అంటారు వాళ్ళ నైజం అది, కానీ మనం అది ఛాలెంజింగ్గా తీసుకోవాలి. నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మనం కూడా ఛాలెంజింగ్గా తీసుకొని ఏదో ఒకటి చేస్తూ ముందుకెళ్ళాలనేది నా ఒపీనియన్. అయితే మా నాన్నని కొంతమంది మాకు సొంత వాళ్ళే, కొంత దగ్గర వాళ్ళే అనమాట. మీ పిల్లలు ఇట్లున్నారు అట్లున్నారు, మా పిల్లలు చూడు ఎంత మంచిగా ఉన్నారు, మీ ఇంట్లో అంతా హ్యాండిక్యాప్డ్ అది ఇది అని చెప్పేసి మా నాన్నని చాలా కించపరిచినట్టు మాట్లాడిండు ఒక పెద్ద వ్యక్తి, మా దగ్గర ఫ్యామిలీ మెంబర్ అనమాట. మా నాన్న అయితే చాలా రోజు కృంగిపోయిండు. అట్లా అంటే బాధపడుతూ రోజు అయ్యో ఇట్లా అంటారు, సో అంతా ఇంట్లోకి వెళ్ళకుంటే ఇట్లా అంటారు, నేను చేసిన తప్పేంది అదేదని చెప్పేసి మా నాన్న చాలాసార్లు బాధపడ్డారు. మా నాన్న మా అమ్మ అయితే నాకు అవన్నీ నేను రోజు వినడము, తెలుసుకోవడము, అంత తర్వాత నాకు ఏమనిపించిందంటే నేను ఏదో ఒకటి సాధించాలి. వైకల్యం ఉంటేంది, వాళ్ళు మనుషులు గారా, వాళ్ళు వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళకు గోల్స్ ఉండవా, వాళ్ళకంటూ ఒక జీవితం ఉండదా అని చెప్పేసి నేనైతే గట్టిగా అయితే నిర్ణయం తీసుకున్న. ఆ తర్వాత నాకు ఎట్లాగూ పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు ఉన్న ఇంట్రెస్ట్ని నేను ఇక సీరియస్గా తీసుకొని ఇంకా నేను ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడము, ఆర్ట్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడము, చిన్న అవార్డ్స్, తర్వాత సర్టిఫికెట్స్, మెడల్స్ అట్లాంటివన్నీ పొందడం అయితే జరిగింది. నాకు చాలా అంటే చాలా మంచిగా అంటే ఇంకా నేను వెనకకి ఇట్లా తిరిగి చూసుకోలేదు. ఎవడైనా అన్నా సరే ఇట్లా దులిపేసుకొని నేను ఇది అని చూపించే స్థాయికి అయితే నేనైతే మారిన. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తరపు నుంచి నాకు 2023లో నాకు ఉమెన్స్ డే సందర్భంగా బెస్ట్ ఇన్స్పిరేషన్ ఉమెన్ ఆఫ్ ద సొసైటీ అని చెప్పేసి బెస్ట్ ఉమెన్ అవార్డు అయితే అందుకున్నా. నాకైతే చాలా గర్వకారణంగా ఉంది. ఎట్లా అంటే అప్పుడు సత్యవతి రాథోడు చైల్డ్ అండ్ వెల్ఫేర్ సొసైటీకి ఆమె మినిస్టర్, సో ఆమె చేతుల మీదుగా తీసుకోవడం అయితే జరిగింది. అంటే మనని ఎవరైతే కించపరుస్తారో, అవమానపరుస్తారో వాళ్ళకి మనము మాట సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేసే పనుల సక్సెస్తోనే మనం ఏంటో అనేది చూపించాలనేది నా ఒపీనియన్ అనమాట. ఇదండి నేను ఎదుర్కొన్న అవమానాలకి నేను ఇచ్చిన సమాధానం ఇదనమాట. సో మీరు కూడా లైఫ్లో ఇట్లా మారాలని చెప్పేసి అయితే నేను ఎవరినైతే అనను, కానీ ఎవరికైనా సరే మనని ఎవరన్నా అవమానపరిచినా, కించపరిచినా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మనం ఎక్కడైతే గొడగొట్టుకుంటామో అక్కడే సంపాదించుకోవాలన్నది నా ఒపీనియన్.